భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుంట మండలం తిప్పనపల్లి గ్రామంలో 130 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా నూనావత్ పార్వతి వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు మరియు 1,70,00,000 రూపాయల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నో కలలు కని తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని కొనియాడారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు ఇస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎవరూ నిరాశ చెందొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్ పాల్గొన్నారు. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే జారే ఆంజనేయ గారికి ధన్యవాదాలు సార్. మాకు గత 10 సంవత్సరాలు ఇల్లు లేదు సార్. అయినా మీరు మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మాకు ఇల్లు వేసుకుంటాం. మాకు కనీసం అన్నం వండిగా పెట్టుకోవడానికి ప్లేస్ లేదు సార్. ఇల్లు లేదు సార్. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మాకు ఇల్లు వచ్చింది సార్. కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు సార్. అశ్వరావుపేట నియోజకవర్గంలో ఒక గ్రామానికే స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు నా మిత్రులు జారా ఆదినారాయణ గారు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ గ్రామానికి 134 ఇళ్ళు ఇచ్చి అద్భుతంగా పేదోళ్ళ కష్టాలు ఎలా తీర్చాలి, పేదోడికి అండగా ఎలా ఉండాలి, పేదోడి చిరకాల కోరిక ఎలా నెరవేర్చాలి అన్నందుకు నిదర్శనంగా అద్భుతంగా చేశారు. ఇంతకు ముందే లబ్ధిదారులు కొంతమంది మాట్లాడి వారి మనసులోని మాటను స్పష్టంగా చెప్పారు. తప్పకుండా నా ఆడబిడ్డలందరికీ తెలియజేసేది ఏంటంటే ఏ ఇల్లు అయితే మనకి ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిందో రేపటి నుంచి ఇవాళ నుంచి మీరు యుద్ధ ప్రాతిపదిక మీద ఇల్లు పూర్తి చేసుకుంటే మీకు ప్రతి సోమవారం నాడు మీరు కట్టిన దాన్ని బట్టి ఆ లెవెల్ను బట్టి మీకు డబ్బులు కూడా ఈ ప్రభుత్వం పక్షాన ఇప్పించే బాధ్యత గౌరవ కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చూస్తారు. మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత నాది అని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.